అయ్యో, ఆడపిల్లలు ఎక్కడైనా చదువుకుంటారా? అది బాగా పెద్ద తప్పు కదా. తప్పేమీ కాదు. చదువుల తల్లి సరస్వతి తల్లి కూడా ఒక మహిళనే కదా. చదువుకుంటావా చెప్పు. అయితే ఈరోజు సురేఖ రాలేదా వదిన? అవును వదిన, నిన్న సురేఖ వాళ్ళ భర్త చనిపోయారు. అయ్యో, ఈరోజు వాళ్ళ భర్త చిట్టి పైన ఆమెను కూడా కాలబెడతారు కదా. అవును వదిన, సురేఖ చాలా చిన్న వయసులోనే చనిపోబోతుంది. నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా చాలా బాధగా ఉన్నది వదిన. ఎక్కడైనా భర్త చనిపోతే భార్యను చితి పైన కాలబెడతారని మీకు ఎవరు చెప్పారు? ఇది ఏ ధర్మాల్లో ఏ స్థితిలో కూడా లేదు. నిజమే సావిత్రి చెప్పింది నిజమే వదిన. మనము కూడా చదువుకుందాము. పదండి, మీకు నేను నేర్పిస్తాను. ఆ ఇ ఈ ఉ ఊ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. నిన్న మీకు వర్ణమాల నేర్పించాను కదా, ఇవాళ గుణింతాలు నేర్పిస్తా. పదండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆడవారు ఎక్కడన్నా చదువుకుంటారా? ఎంత బరి తెగించారు. తప్పే. మేము చదువుకుంటాం. మేము ఎందుకు చదువుకోకూడదు? ఆడవాళ్ళు చదువుకోకూడదు. మేము బాగా చదువుకుంటాం. వీళ్ళు మాటలతో చెప్తే వినరు. వీళ్ళని పెండ నీళ్ళతో కొడదాం. చదువుకుంటే తప్పేమిటి? తప్పే, ఆడవారు చదువుకోకూడదు. ఈ మూఢ నమ్మకాల్ని వదిలేయండి. ఈ మూఢ నమ్మకాలు వదిలేయండి. తల్లి సరస్వతి కూడా ఒక మహిళనే కదా. మేము చదువుకోవడం వల్ల తప్పేదో రైట్ ఏదో తెలుస్తుంది. మహిళలు చదువుకుంటే ఇంటికే వెలుగు. చదువుకోవాలి, మనలో మనగాలి.